హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. తనుజ ఓకే, ఆ రోజు ఇష్యూ స్టార్ట్ చేసిందే తనుజ. అమ్మో, తనుజ ఎలాంటిదంటే అబ్బా, నిజంగా అందరి చెవులో ముద్దబందారం పెట్టేది ఎవరంటే తనుజనే. మనిషి గారు నిజం మనిషి సూపర్ అన్నాడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి తనుజని చూస్తుంటే నాకు. రియల్ ఆమె అయితే ఎంత అంటే, ఇప్పుడు ఆమె సపోర్ట్ చేసిన వాళ్ళకి గెలవాలనుకోవడం తప్పులేదు 100%. ఒక మ్యాథ్స్ స్టూడెంట్ అని పాపం సంజన గారు ఎక్కేడ్చిండ్రు ఆ ఒక్క విషయం వల్ల. అరే, నేను సంచాలకుగా ఫెయిల్ అయినా ఏమైంది, ఆవిడని చూస్తే చాలా బాధ అనిపించింది ఆ రోజు. ఎందుకు అంతగానం వీళ్ళు చేసి, అరే నేను సంచాలక మళ్ళీ ఈ చేసిందే తప్పు. ఆల్రెడీ సంజన గారు డిక్లేర్ చేసినాకనే సంజన గారు కరెక్ట్. సంజన గారు రేపు నువ్వు మ్యాథ్స్ ఎప్పటి నుంచి నేర్చుకోవాలి, నేను ఎల్కేజీ యూకేజీ నుంచి ట్రయాంగిల్ అవన్నీ నీకు తెలుసా అంటే, నీకు చెప్పిన మీ మ్యాథ్స్ టీచర్ పేరు కూడా చెప్పాను, మ్యాథ్స్ టీచర్ పేరు కూడా అడుగుతాడు సారు. సంజన గారు భయపడతారు పాపం. ఆవిడ నిజంగా ఒక జెన్యున్ పర్సన్, నిజంగా చాలా జెన్యున్ పర్సన్. ఓకే, కరెక్ట్ చెప్పిన ఆవిడని కూడా ఎట్లా అంటే, ఈ తనుజనే ఫస్ట్. ఎంత అంటే ఒక బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ కూడా ఇష్టం తనుజ. ఎందుకంటే ఆమెకి కప్పించి పంపించాలి, మన తెలుగు వాళ్ళకి కప్పించి పంపించారు. నిజం చెప్తున్నా, ఈసారి కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది. తనుజ గెలిస్తే ప్రతి ఒక్కరు కన్నడలకు బిగ్ బాస్. అరే కరెక్టే 100%. ఓకే, వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చిండ్రు, వాళ్ళు ఉంటారు. కానీ మన వాళ్ళు ఎవరు పోయి మన వాళ్ళకి ఎవరైనా పని ఇస్తారా? ఎవరు మన తెలుగు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వేరే స్టేట్ వాళ్ళకే మన కూర బాగుంటుంది, మంది కూరనే బాగుంటుంది. అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న మన తెలుగు వాళ్ళు నిజంగా ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది. మన వాళ్ళకు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. మీకు ఏమనిపించింది కమెంట్ చేయండి.